నమస్తే. యాంకర్ శ్యామల మాటల్ని ఎలా తీసుకోవాలి? అయితే నారా లోకేష్ గారు కుంభమేళాకెళ్ళడం తప్ప, అయితే హిందూ ధర్మాన్ని పాటించడం తప్ప, అదేవిధంగా దుబాయ్‌కి ఎందుకెళ్ళాడని చెప్పి అడుగుతున్నా. సో, మొత్తానికి దీని గురించి మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. అయితే నారా లోకేష్ గారు కుంభమేళాకెళ్ళడం తప్పంటారా? అయితే నరేంద్ర మోడీ గారు కూడా ఎళ్లారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎళ్ళినప్పుడు కూడా చాలా రకాలైన ట్రోలింగ్స్ చేస్తూ వస్తున్నారు. అసలకి హిందువులంటే ఎందుకు వైసీపీ నేతలకి ఇంత ఏమంటారు, ఇంత నీచంగా చూస్తుంటారంటే ఏం చెప్తారు? మొత్తానికి యాంకర్ శ్యామల మాట్లాడిన మాటలు. అది కాక యాంకర్ శ్యామల ఒక బ్రాహ్మిన్. తను పుట్టుకతో బ్రాహ్మిన్ అయినటువంటి ఒక తాను కూడా కుంభమేళాకు సంబంధించిన వెళ్లి దాని గురించి మాట్లాడుతుందంటే దీన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు? హిందువుగా పుట్టి మనం భారతీయులం, భారతదేశంలో ఉంటూ హిందువుగా, అందులో బ్రాహ్మణు కులంలో ఉన్న ఈ శ్యామల అనే ఆవిడ ఈరోజు కుంభమేళా గురించి మాట్లాడటం ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా తీసుకోవాలి అంటే, జగన్మోహన్ రెడ్డి బైబిల్ని ప్రేమిస్తాడు అంటే, ఆ రోజు ఏదో ఎలక్షన్కి సంబంధించి గంగలో మునిగాను, నేను జంజం మార్చానని చెప్పేసి నాటకాలు వేశాడు. అవన్నీ అందరూ తెలిసినవే. వీళ్ళంతా కూడా బైబిల్కి సంబంధించిన వాళ్ళని తెలుసు. కానీ ఈరోజు శ్యామల బయటకు వచ్చి, నువ్వు ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన ఆవిడవి, మరి నువ్వు హిందూ సాంప్రదాయాలు తెలుసు, భారతీయులు ఎలా పూజిస్తారు, హిందువులందరూ కూడా ఎలా పూజలు చేస్తారు అన్నీ తెలుసు. మరి అలాంటి ఆవిడ ఎందుకు వెళ్ళావు కుంభమేళాకి అంటే, ఎవరిని తప్పు పడుతుంది ఈవిడ? హిందూ సాంప్రదాయాలను తప్పు పడుతుందా అంటే, చేస్తున్న వాళ్ళని తప్పు పడుతుందా? ఏ విధంగా చూడాలి అంటే, ఈవిడ హిందూ సాంప్రదాయాల్ని మంట కలిపే విధంగా ఈవిడ మాటలు ఉన్నాయి. మరి ఇవే మాటలు తిరుపతి లడ్డు కల్తీ జరిగినప్పుడు ఈవిడ బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేకపోయింది? ఆ రోజున మాట్లాడితే బాగుండేది, ప్రతి ఒక్కరు కూడా వినేవాళ్ళు. ఓహో, ఈవిడ చాలా బాగా మాట్లాడుతుంది, ఈవిడ మాటలు ఏదో నిజం ఉంది, ఆ నిజానిజాలు బయట పెడుతుందని. కానీ ఈ రోజున నువ్వు దుబాయ్ వెళ్ళాడు, దుబారాగా తిరుగుతున్నాడని మాట్లాడింది. మరి నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సొమ్ముతో ఆయన సొంత డబ్బులతో వెళ్ళాడమ్మా లోకేష్ బాబు, అది అందరికీ తెలుసు. మరి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి డబ్బు ఖర్చు పెట్టాడు? అధికారం పోయాక అతను ఏ క్లాసులో వెళ్ళాడు? ఫ్లైట్లో. అధికారంలో ఉన్నప్పుడు సొంతగా ఫ్లైట్ వేసుకొని వెళ్ళేవాడు. లండన్ వెళ్ళింది ఎవరి డబ్బుతోటి? ఎన్నిసార్లు తిరుగుతాడు? ఇవన్నీ మరి చెప్పమనండి లెక్కలు వెళ్ళి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులు తీసుకొని శ్యామల మాట్లాడే మాటలకి, ఇప్పుడు తిరుపతి లడ్డులో పంది కొవ్వు కలిపారు అంటే, ఇప్పుడు రాక్షసులు దేవతలు అని 2 రకాలు మనం చెప్పుకుంటూ ఉంటాం పురాణాల్లో నుంచి. రాక్షసులు మాంసాహారం భుజించి వాళ్ళు మద్యం సేవిస్తూ వాళ్ళ బ్రెయిన్ కానీ బాడీ కూడా మందగించిపోయి వాళ్ళ ఆలోచన విధానమే క్రూరంగా ఉంటుంది. హిందువులు దానికి వ్యతిరేకం. మాంసం మద్యం ఇవన్నీ కూడా భగవంతునికి కైంకర్యములు చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఇంకా మిగతా ఎవరైనా హెల్త్ని బాగా ఉంచుకోవాలనుకునే వాళ్ళు కానివ్వండి, ముఖ్యంగా బ్రాహ్మణులు, వాళ్ళు వేదాలు పఠించేటప్పుడు ఇవన్నీ కూడా నాలుక చక్కగా తడబడకుండా చక్కగా పల్చగా తిరగాలి అనంటే ఎటువంటి ఆహారాలు తీసుకోవాలనేది ఒక రూల్ ఉంటుంది. దాన్ని మంటగలిపి హిందూ అనే మనిషి లేకుండా, దాని మీద మక్కువ లేకుండా అనే దానికి నాంది పలికాడు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు అనేది లడ్డులో కలిపి. దీని మీద పోరాటం చెయ్యాలి ఫస్ట్ ఆ శ్యామల మాట్లాడే ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా హిందువులను ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా బైబిల్ అనేది ముందుకు రావాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు, అది మాట్లాడు. ఎందుకు మాట్లాడితే నువ్వు లోకేష్ గారు, ఇప్పుడు నిన్న గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది, అందరూ చక్కగా 92% రాశారు. స్టేట్ గవర్నమెంట్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 92, పెళ్లి కూతురు నవవధువు కూడా వచ్చి రాసింది. దానికి అతనికి సంబంధం లేదు. ఏపీపీఎస్సీ అని వాళ్ళు చూసుకుంటారు గ్రూప్ 2. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కాదని అంటలేదు. కానీ ఏపీపీఎస్ లో కూడా ఈ రోజున జగన్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పనిచేస్తూ ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళు కొంతమంది డ్రామాలు వేస్తున్నారు. అవన్నీ కూడా త్వరలో ఇంకా బయటపడాల్సినవి ఉన్నాయి. అడ్డగోలుగా దొంగతనంగా దాంట్లో జీతాలు తీసుకుంటున్నారు. అవన్నీ బయట పెట్టాలి ఫస్ట్ శ్యామల మాట్లాడితే. ఆవిడకి ఫస్ట్ కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అయితే కుంభమేళాకు సంబంధించి మొన్న పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు కూడా సాక్షి కావచ్చు, సాక్షి మీడియా కావచ్చు, చాలా భయంకరమైన ట్రోలింగ్స్ అయితే చేశారు. సో ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారు వెళ్ళినప్పుడు కూడా చేశారు. సో ఒక పుట్టుకతో బ్రాహ్మణ్ అయినటువంటి ఒక యాంకర్ శ్యామల ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూకి క్షమాపణ చెప్పాలా లేదా అంటే ఏం చెప్తారు? చెప్పాలండి.
ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంది. వాళ్ళ పూజలు, వాళ్ళ సాంప్రదాయాలు అవన్నీ కూడా దానికి ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఇప్పుడు ముస్లింకి ఖురాన్ ఉంటుంది, క్రిస్టియన్కి బైబిల్ ఉంటుంది, హిందువుకి భగవద్గీత ఉంటుంది. ఎవరిని ఎవరు కించపరచట్లేదు. కానీ నువ్వు ఒక హిందువుగా పుట్టి బ్రాహ్మణ కులంలో పుట్టిన ఆవిడవి, కుంభమేళ అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎన్నో సంవత్సరాల తర్వాత అక్కడ ఆ నదిలో, ఆ సంగమంలో అందరూ కూడా స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందని ఒక మంచి ఆలోచనతో ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని ఈ రోజున భంగపరిచే విధంగా మాట్లాడుతుంది శ్యామల. ఖచ్చితంగా ఆవిడ హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. మరి మోడీ గారు చేశారు, అందరూ చేశారు కదా, ప్రముఖ నాయకులందరూ కూడా చేశారు, ద్రౌపది ముర్ము గారు కూడా చేశారు, మొన్న పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా వీళ్ళంతా సోషల్ మీడియాలో కొంతమంది మొన్న కొంత చెత్త అయితే క్రియేట్ చేశారు. వాళ్ళందరూ మళ్ళీ ఇట్లాంటివన్నీ కూడా చేయకుండా, ఈ శ్యామల లాంటి వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా కఠినంగా రెండో వాడు ఆ తప్పు చేస్తే మళ్ళీ చేయటానికి భయపడే విధంగా వీళ్ళకి శిక్ష పడాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా యాంకర్ శ్యామల జగన్ ఇచ్చిన స్క్రిప్ట్ని అయితే చదువుతుంది, కానీ తను పుట్టుకతో బ్రాహ్మణ్ అనేది మర్చిపోయింది. సో మీరు అన్నట్టు ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూకి తన క్షమాపణ చెప్పాలని అయితే కోరుకుంటున్నాను. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.